పోలీస్ స్టేషన్ కాడ దందా, ఊరికి ఒక నాయకుడు నిలబడుతుడు. ఎవరైనా రాగానే కార్యకర్త రాగానే పంచాయతీ రాగానే వీడు సెటిల్ చేయాలి, వీడు 10,000 20,000 మాడుకోవాలి. ఆ లోపల ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కింద నాకింత ఏం దందా నడుస్తుంది? అరాచకమా ఇది? రాచరిక పాలన, రాక్షస పాలన, ప్రజాస్వామ్యం ఉందా? ఇక్కడ అవకాశం ఇవ్వాలి. మనం కూడా ఎమ్మడి పడ్డట్టుగా అడగొద్దు. నడవనియండి ఒక 2 సంవత్సరాలు, ప్రజలకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం. సరే, మొదటిసారి వర్షాలు రాక ఆగమైపోయింది పత్తి. ఇలా వర్షాలు వచ్చిన తర్వాత పత్తి మంచిగానే వస్తట్టుందని చూస్తారు. ఎరువులు దిక్కులేవు, వ్యవసాయానికి ఎరువులు దిక్కులేవు. ముందు తెచ్చిపెట్టుకోవాలన్న సోయి లేదు, వ్యవసాయ శాఖలో రివ్యూ లేదు, ఒక డిపార్ట్మెంట్లో రివ్యూ ఉండదు, ఇరిగేషన్ మీద రివ్యూ ఉండదు. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు, గులాబీ సైనికులు ఎవ్వరు కూడా వెనకడిపోయారు. ఇప్పటికైనా మీ కంట్రోల్లో మీరు ఉండి పనిచేసుకోవాలి. అది రాజకీయాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైనా, పత్రికా యాజమాన్యమైనా స్వీయ నిద్రను కూడా పాటించి వాస్తవాలను ప్రచురిస్తే బాగుంటుంది. కానీ మాకు అనిపించి నిశ్చయం చేస్తామంటే ఎవరు ఊకోవడానికి సిద్ధంగా లేరు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాము. జై తెలంగాణ.